నమస్తే, వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. నెల రోజుల కూటమి సర్కార్ పాలనలో అప్పుడే పార్టీల మధ్య అంటే భాగస్వామ్య పక్షాల మధ్య లుకలుకలు బయటపడ్డట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిచ్చు పెట్టడానికి కారణం ఏంటంటే విశాఖ జిల్లా భీమిలి కేంద్రంగా ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యావరణ పరంగా జాతి సంపదగా పరిరక్షించాల్సిన కూటమి సర్కారు వాటిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది అన్నది ఇప్పుడు తాజా ఆరోపణ. దీనికి సంబంధించి అంటే ఏం చేయాలో తెలియకపోవడమా, లేదంటే అంటే ఒక సమస్యగా చిత్రీకరిస్తే తప్ప చంద్రబాబు సర్కారు దీన్ని ఆపే ప్రయత్నం చేయదన్న ఉద్దేశంతో జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ ఒక పాయింట్ రేజ్ చేశారన్నమాట. ఒకసారి అదేంటనే చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. ఇది విశాఖ కేంద్రంగా భీమిలి కేంద్రంగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలు. వీటిని ఇట్లా పెద్ద పెద్ద భారీ యంత్రాలు పెట్టి ఈ మట్టిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంటే కూటమి సర్కార్ కనసనలో జరుగుతుందనే అర్థం. కానీ ఇదేది మాకు సంబంధం లేదన్న కోణంలో పచ్చపత్రికలు రాసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా అంటే వైసీపీ హయాంలో జరిగిన దోపిడీ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఒకసారి దీనికి సంబంధించి బొలిశెట్టి సత్యనారాయణ ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ రక్షణ మరియు నిర్వహణ కోసం ఉన్న భౌగోళిక వారసత్వ ప్రదేశాలు జాతీయ భౌగోళిక స్మారక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్రాల వారీగా వివరాల అనుబంధంలో ఇవ్వబడ్డాయి. జిఎస్ఐ లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సైట్లను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ 2016 మార్చి 9న ప్రకటించింది. జియో హెరిటేజ్ సైట్ల లిస్ట్ లో సీరియల్ నంబర్ 4 లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం మరియు భీమునిపట్నం మధ్య ఉన్న విచ్ఛేదనం మరియు స్థిరీకరించబడిన తీర ప్రాంతం ఎరుపు అవక్షేపం దిబ్బలు, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని చెప్పి ఆయన ఎవిడెన్స్ కూడా పెట్టిండు అనమాట. దీనికి కింద కొంతమంది కామెంట్లు కూడా చేసారు. ఏమని, sir, why don't you inform this directly to Kalyan garu? Boss never promoted movies properly. As pro, your job is to share people opinions with Kalyan, not just share photos before your sleep. Don't make Kalyan another Jagan అంటూ ఇట్లా హింట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అన్నమాట. అంటే డైరెక్ట్ గా మీ సర్కారు కదా ప్రభుత్వంలో ఉన్నది, పవన్ కళ్యాణ్ పాయింట్అవుట్ చేసేలాగా ఎందుకు డైరెక్ట్ గా కూటమి సర్కార్కే ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా అని చెప్పి కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. దీని మీద ఆయన మళ్ళా ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసిన అనమాట. డబ్బు పెట్టి భవనాలు కట్టవచ్చు కానీ ఎర్రమట్టి దిబ్బలు కట్టలేము, ఎందుకంటే అవి ప్రకృతి భూమి మీద జీవరాశి బ్రతకడానికి నిర్మించుకున్నవి వ్యవస్థల్లో ఒకటి. తోట్లకొండ 3000 ఎకరాల భూమిని పరిశోధన నిమిత్తం 1978లో ప్రభుత్వం రిజర్వ్ చేస్తే 2021లో ప్రభుత్వం దాన్ని 120 ఎకరాలకు కుచించింది. కాకినాడలో 160 ఎకరాలు మడ అడవులను తప్పుడు ధ్రువపత్రాలతో నాశనం చేయబోతే సైంటిఫిక్ సర్వే చేసి ప్రభుత్వానికి తప్పని రుజువు చేశాం. కానీ ఆ మడ అడవుల పునరుద్ధరణ కోసం మళ్ళీ ప్రభుత్వ ధరమే ఖర్చు అవుతుంది. అలాగే ఈ ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ఒక సైంటిఫిక్ సర్వే చేసి వాటిని పూర్తిగా సంరక్షణ చేయాలి. జాతీయ భౌగోళిక వారసత్వ సంపదను పరిరక్షించాలి. గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించారు అని చెప్పి ఆయన ఒక వివరణ కూడా ఇస్తూ వీడియో చేసింది అన్నమాట. గతంలో నిజానికి ఆ భీమునిపట్నం కేంద్రంగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇష్యూను రేజ్ చేసే ప్రయత్నం చేసింది. గతంలో వైసీపీ సర్కార్ ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేదు, ఆ ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. సరే, ప్రభుత్వం మారింది, మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూటమి సర్కార్ అన్న వాటిని సంరక్షించే ప్రయత్నం చేయాలి కదా. అది చేయకపోగా మరిన్ని యంత్రాలను పెట్టి కొల్లగొడుతుండడమే ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది అనమాట. ఒకటి విశాఖపట్నంలో ఉంది, 2 తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ ఏమంటే ఎంత వర్షం పడినా భూములు పీల్చుకోవడం, ఇది ఒక రకమైన ప్రత్యేకత సంతరించుకున్న జియోగ్రఫికల్ సైట్. ఆ సైట్ కేవలం సైట్ సీయింగ్ కాదండి, మన ప్రాణాలు బతకడానికి భావితరాల భవిష్యత్తుకి పునాది. అటువంటి దాన్ని 1978లో అప్పటి ప్రభుత్వం దాదాపు 3000 ఎకరాలు అంటే ఈ తొట్లకొండ ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ గా తయారు చేసింది. అంటే దాన్ని ఏ రకమైన డెవలప్మెంట్స్ చేయకుండా ఉంచాలి. ఎందుకంటే మనం వీళ్ళ వర్షన్ ఇట్లా ఉంటే జనసేన అంటే కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన ఈ వర్షన్ వినిపిస్తుంటే పచ్చపత్రికలు మాత్రం ఎట్లా రాస్తున్నాయో ఒకసారి చూడండి. ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు, భీమిలిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు. గతంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన, ప్రభుత్వం మారింది కానీ ఆగని తవ్వకం. భీమిలి సొసైటీకి 373.95 ఎకరాలు లేఅవుట్ కు 2016లో ఊడాకు దరఖాస్తు. ఈ దిబ్బల వారసత్వ సంపద కావడంతో సొసైటీకి పలు షరతులు పెట్టిన సంస్థ అప్పటి నుంచి మౌనంగా ఉండి ఎన్నికల ముందు నుంచి పనులు దిబ్బలు చదువు చేస్తున్న భారీ యంత్రాలు కూటమి ప్రభుత్వం వచ్చిన పడని బ్రేకులు.
ఇక్కడ మరి ఎవరిని పాయింట్అవుట్ చేయాలి ఈ పచ్చపత్రికలు? చంద్రబాబు సర్కార్నే కదా. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, గతంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని చెప్తున్నాడు. ఆయన ఆ ఎర్రమట్టి దిబ్బలను సంరక్షించే దిశగా ఒక ఉద్యమ స్థాయిలో తన వాయిస్ వినిపించినప్పుడు, మరి ఇప్పుడు అదే వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఈ పాయింట్ రేజ్ చేసినప్పుడు ఆయనను పాయింట్అవుట్ చేసేది ఎందుకు? ఈ పర్యావరణ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి సర్కార్ మీద, చంద్రబాబు మీద లేదా? డైరెక్ట్ ఈయన చూపిస్తున్నాడు కదా, ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వమే వీటిని సంరక్షించాలని చెప్పి గెజిట్ రిలీజ్ చేసిన సందర్భంలో మరి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరు? బీజేపీ కూడా ఈ ప్రభుత్వంలో ఉంది కదా. అంటే 3 పార్టీల ఉమ్మడి బాధ్యత కాదా ఇది? దీని అంతా డైవర్షన్ చేసేలాగా ఇక విజయసాయి రెడ్డి మీద రకరకాల ఆరోపణలు చేసుడు, ఇవన్నీ ఏంది అసలు? సో ఇట్లా గతంలో మీరు ఏవైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఆరోపణలు చేసిండ్రో ఇప్పుడు అవే మీరు రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజల్లో తిరుగుబాటు రావడం, పర్యావరణవేత్తల నుంచి తిరుగుబాటు రావడం తప్పిస్తే ఏం ఉండదు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకుండా వాటిని సంరక్షించే ప్రయత్నం చేసి, అలాగే పర్యావరణానికి కావాల్సినంత వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పర్యావరణ శాఖ కూడా ఈ కూటమి సర్కార్లో కీలకంగా మారిన నేపథ్యంలో మరి ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు అంటే, ఒకవైపు జనసేన రేంజ్ చేయాలి, ఇంకోవైపు పచ్చపత్రికలు పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేయాలి. మరి ఆ పర్యావరణ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, చంద్రబాబు సర్కార్ ఏం చేస్తున్నట్టు? సో ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.